మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మూల వాక్య భాగంగా మనం 2-3 వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఆ వాక్య భాగాన్ని మనం చదువుదాం. దానికి అనుసంధానంగా దానిని అర్థం చేసుకోవటానికి సహాయార్థంగా 2-3 దానితో కనెక్టెడ్ అయ్యి ఉన్నటువంటి వాక్య భాగాల్ని కూడా మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా ఈ మూల వాక్యాన్ని మరొకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. చదవబడిన లేఖన వాక్య భాగంలో నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రభు యొక్క ఆరోహణంలో ఉన్న విశిష్టమైన సత్యాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రభు ఆరోహణం అయి వెళ్ళటం అనేక విధాలుగా చూసాం. ఆయన ప్రధాన యాజకుడిగా వెళ్ళాడని, ప్రార్థన విజ్ఞాపన చేయటానికి వెళ్ళాడని, ఆ తర్వాత మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడని అనేకమైన కారణాలు మనం చూసాం. వాటిల్లో ఆయన మన కొరకు శిలువ మీద యుద్ధం చేసి ముగించి జయాన్ని తీసుకొని పోతున్న దృశ్యం, పరలోకానికి ప్రభు ఆరోహణమై వెళ్ళటం అనే సత్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అంటే ఆయన ఒక యుద్ధం చేసి జయం పొందిన తర్వాత ఒక యుద్ధ వీరుడు, రాజు లేకపోతే రాజకుమారుడు ఆ గెలుచుకున్న స్వాస్థ్యాన్ని, సంపదను, విజయాలతో కూడిన ఆ అవార్డ్స్ను బూటీ అంటారు కదా, దోపుడు సొమ్ము, దాన్నంతా తీసుకొని జయోత్సాహంతో ఒక ప్రొసెషన్ వెళ్తే ఎలా ఉంటుంది? ఇది పాత రోజుల్లో పిక్చర్ అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ కదా. ఒక దేశం మీదకి రాజు యుద్ధానికి వెళ్ళి అక్కడ జయించిన తర్వాత అక్కడుండే మనుషుల్ని చెరబట్టుకొని బందీల్ని చేసి అక్కడుండే శ్రేష్టమైన వస్తువులు, బంగారాలన్నిటినీ తీసుకొని వెనక్కి వస్తాడు. ఆ వచ్చేటప్పుడు, ఈ దేశంలోనికి వచ్చేటప్పుడు బ్యాండ్ మేళాలతో, ఆనందభరితమైనటువంటి ధ్వనులతో, ఉత్సాహంతో ఆ దోపుడు సొమ్మును పంచుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ, విజయోత్సాహంతో వాళ్ళ సొమ్మంతా తీసుకొని రావటం ఎలా ఉంటుందో, ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళటం కూడా భూమి మీద ఆయన అపవాదిని, మరణాన్ని, పాపాన్ని జయించి జయోత్సాహంతో ఆయన తిరిగి వెళుతున్న దృశ్యం అని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవటానికి ఆధారితమైన కొన్ని రెఫరెన్సెస్ని మనం ధ్యానం చేస్తున్నాం. వాటిలో ప్రథమంగా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాటను మనం చూసాం. రెండవదిగా కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనంలో, కీర్తన 68, 18వ వచనంలో ఒక భాగాన్ని మనం చూసాం. ఈ రాత్రి వేళ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోను, పేతురు పత్రిక 3వ అధ్యాయంలోనూ ఉన్నటువంటి సంగతులను మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి సహాయార్థంగా మరి జరిగిపోయిన సంగతులు, వివరాలు మీ మనసులో ఊరికినే గుర్తున్నాయో లేదో తెలుసుకోవటానికి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎవరు ఆ కీర్తన పాడారు చెప్తారా? ఎవరు? బోర్డు మీద ఉంది, చూసి చెప్పండి. దెబోరాతో పాటుగా ఎవరున్నారు? బారాక్. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఏ దేశానికి రాజుని జయించారు వాళ్ళిద్దరు? ఏ దేశం? వాళ్ళ శత్రువు ఎవరు? పోనీ దెబోరా, బారాకుకి శత్రువు ఎవరు? యాబీను. వెరీ గుడ్. యాబీను ఏ దేశస్థుడు? కనాను దేశస్థుడు. వెరీ గుడ్. యాబీను యొక్క సైన్యాధిపతి పేరు? ఎక్సలెంట్, అద్భుతంగా చెప్పారు, ఎవ్వరు పొరపాటు లేకుండా చెప్పారు. షబాష్, వెరీ గుడ్. ఇంతకీ దెబోరా
బారాకుకి ఒక కొండ దగ్గర మీరందరూ కూడుకోండి అని చెప్పింది. ఆ కొండ పేరు ఎక్సలెంట్. సురేష్ అన్న రికార్డింగ్తో పాటు మైండ్లో కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎక్సలెంట్. తాబోరు కొండ. ఎంతమందిని చేర్చమని చెప్పింది? ఎంతమందిని? కనిపిస్తుందా? చెప్పండి మరి. 10,000 మందిని తాబోరు కొండ దగ్గర కూర్చమనింది. ఏ గోత్రికుల్ని? నఫ్తాలి, జబులూను. వీళ్ళు పైన ఉంటారా? అంటే ఉత్తరం వైపు ఉంటారా, దక్షిణం వైపు ఉంటారా? వెరీ గుడ్, ఉత్తరం వైపు ఉంటారు. అంటే నార్థరన్ సెక్టర్లో జబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో ఉండే వాళ్ళని 10,000 మందిని కూర్చి తాబోరు కొండ దగ్గరికి సమకూర్చమని చెప్పింది. ఎక్సలెంట్, వెరీ గుడ్. వీళ్ళు వచ్చారు అని సీసేరా కూడా వచ్చాడు. తాబోరు కొండ దగ్గర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆశ్చర్యంగా ప్రభు వాళ్ళకి జయాన్ని ఇచ్చాడు. ఆ దృశ్యాన్ని మనం చూసాం. కనానీయులతో పొత్తు పెట్టుకున్నటువంటి ఒక తెగ అక్కడ మధ్యలో ఉంటారు అని చెప్పుకున్నాం. ఆ తెగ పేరు హోబాబు. హోబాబు ఆ తెగకు చెందినవాడు. హోబాబు ఏ తెగకు చెందినవాడు? కయీనీయులు. కయీనీయులు, కయీనీయులు, కనానీయులు. కనానీయులు, కయీనీయులు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. వెరీ గుడ్. హోబాబు ఎవరికి రిలేటివ్? మోషే వాళ్ళ మామగారి తాలూకా. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ హోబాబు వంశస్థులలో, కుటుంబీకులలో ఒక ఆయన భార్య పేరు యాయిలు. ఎవరు భార్య? యాయిలు భర్త పేరు హెబెరు. వెరీ గుడ్. హెబెరు భార్య అయిన యాయిలు సిసేరాను చంపింది. ఆ చంపిన దృశ్యాన్ని దెబోరా పాడుతూ అంటుంది, చెరపట్టిన వారిని నీవు చెరపట్టుము అని పాడుతుంది. సీసేరా వెనక్కి రావటం లేట్ అయింది. సీసేరా ఏమైంది అంటే, సీసేరా 900 రథాలతో వెళ్ళాడు, ఇనప రథాలతో యుద్ధానికి వెళ్ళాడు. ఇంకా రావట్లా. ఎక్కడికి రావట్లేదు? వెనక్కి రావట్లా, ఇంటికి రావట్లా. అప్పుడు వాళ్ళ మమ్మీ, వాళ్ళ అమ్మ, ఎవరమ్మా? సీసేరా వాళ్ళ అమ్మ ఇలాగా తలంచుకుంటుందంట. ఏంటి ఇప్పటికల్లా వచ్చేయాలే, ఇంత పెద్ద సైన్యంతో వెళ్ళి అంత చిన్న 10,000 మందితో యుద్ధం చేసి గెలిచి రావటానికి ఎంత టైం పట్టిద్దా? ఏంటి సీసేరా నా కొడుకు ఇంకా రాలేదు, వీరుడు కదా, వెంటనే వచ్చేయాలి, అసలు ఈ పాటికల్లా వచ్చేయాలి, యుద్ధం అయిపోవాలి, ఇంకా రాలేదు ఎందుకు అని వీళ్ళ మమ్మీ ఆలోచన చేస్తుంది, తలంచుతుంది. వాళ్ళ అమ్మ అనుకుంటుందంట, ఆహా నా కొడుకుకి చాలా దోపుడు సొమ్ము దొరుకుంటుంది. ఏం దొరుకుంటుంది? బోలెడంత దోపుడు సొమ్ము దొరుకుంటుంది. ఈ సైన్యం అంతా ఆ దోపుడు సొమ్ముని కూర్చుకోవటంలో బిజీగా ఉండుంటారు, అందుకే ఎక్కువ టైం అవుతుంది. మాత్రమే కాదు, నా కోసం మంచి మంచి రంగురంగుల వస్త్రాల్ని ఒకవేళ సీసేరా నా కొడుకు తెస్తున్నాడేమో. చూడండి, అలాగ వాళ్ళ మమ్మీ అనుకోవటం మనం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం కదా. అంటే ఆఖరి వారం మనం అది చూడలేదు. 5వ అధ్యాయం 28వ వచనం. 5:28. సీసేరా వాళ్ళ అమ్మ కిటికీలో నుంచి ఇలా చూస్తుందంట, వెయిట్ చేస్తుంది. అల్లిక కిటికీల్లో నుంచి వాళ్ళ కొడుకు కోసం చూస్తూ కేకలు వేస్తూ, రాక అంటే ఆయన తిరిగి రావటం, రాకడ. రాక అంటే హిజ్ రిటర్న్, ఆయన వెనక్కి రావటం. అతని రథము తడవు చేయనలా లేట్ అవటం ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది, ఆలస్యం ఎందుకు అవుతుంది? వీల్స్ ఇంకా ఇంత లేటుగా వస్తున్నాయా, ఆ రథాల యొక్క చక్రాలు ఇంత ఆలస్యం అవుతున్నాయా? ఆమె యొద్ద వివేకము గల రాజకుమార్తెలు ఇలాగ జవాబు చెప్తున్నారంట. వాళ్ళు కొంతమంది ఆన్సర్ చెప్పాడు, అయి ఉంటుందిలేండి అమ్మగారు, ఏదైనా లేట్ అయ్యి ఉంటుందిలేండి, పంచర్ అయ్యి ఉంటుందిలేండి, లేకపోతే ఏదైనా ఇబ్బంది అయి ఉంటుందిలేండి అని జవాబు చెప్పారంట. వివేకంగా, వైజ్గా చెప్పారు. అయితే ఆమె మళ్ళీ అనుకుంటుందంట, ఆమె తనకు తాను మరలా ఇట్లా చెప్పుకుంటుంది తనలో తాను. 30వ వచనం, వారికి దొరికెను కదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా,
యోధులందరూ ఒక్కొక్క స్త్రీని పట్టుకున్నట్టున్నారు. ఇద్దరిద్దరు ఒక్కొక్కడికి దొరుకుంటారు. ఒక మంచి వస్త్రం ఏదైనా మా వాడికి నా కొడుక్కి దొరుకుంటుంది. అలా దొరికి ఉంటుంది. అలా మా వాడు అంటే ఏంటి ఆ వస్త్రము అంటే, ఆ పాత రోజుల్లో టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అన్ని స్థలాల్లో లేదు. వస్త్రాలు అంత అద్భుతమైనటువంటి రీతిలో రెండు వైపులా ముద్రించబడటం, రంగురంగుల వస్త్రాలతో తయారు చేయబడటం, తీవాచీలు, ఈ క్రాఫ్ట్స్ ఆ రోజుల్లో లేవు. అందుకని కొన్ని స్థలాల్లోనే, అందుకనే మనోడు ఆకాను కూడా రంగురంగుల వస్త్రాన్ని పట్టుకున్నాడు అనమాట. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆ రోజుల్లో చాలా రేర్గా ఉండేదన్నమాట. వీళ్ళ అమ్మ అనుకుంటుంది, మా వాడికి మంచి బట్టలు ఏయో దొరుకుంటాయి, రంగురంగులు ఏయో దొరుకుంటాయి, అవి తీసుకొని మా వాడు సేఫ్గా వస్తూ ఉంటాడు, అందుకని లేట్ అవుతుంది. కానీ సీసెరా ఏమయ్యాడు? ఎక్కడున్నాడు యాక్చువల్గా? యాయీలు యొక్క కాళ్ళ దగ్గర చచ్చిపోయి ఉన్నాడు కదా. మీకు గుర్తులేదా? గుడారపు మేకుతో యాయిలు ఏం చేసింది సీసెరాని? ఒక వైపు నుంచి కొడితే ఇంకొక వైపుకి వచ్చింది. సీసెరా ఒక స్త్రీ కాళ్ళ దగ్గర మృతుడైపోయాడు, కృంగిపడ్డాడు. వెరీ హ్యూమిలియేటింగ్ డెత్ ఫర్ సచ్ ఎ బిగ్ వారియర్. అంత గొప్ప యోధుడికి, యుద్ధం చేసే సైన్యాధిపతి వంటి సీసెరా అంత గొప్పవాడికి ఒక సింపుల్ ఆడ వ్యక్తి దగ్గర, ఆమె కాళ్ళ దగ్గర పడిపోవటం చాలా ఇన్సల్టింగ్ మ్యాటర్ అనమాట. చాలా దయనీయమైన స్థితి. అలాంటి స్థితిలో ఉంటే ఏమనుకుంటుంది? చాలా మావోడికి దొరికుంటాయి కదా అలా అని ఊహిస్తూ ఉంది. అది మొదటి దృశ్యం. ఇది మీ మనసులో బాగా గుర్తుపెట్టుకోండి. రెండవదిగా 68వ కీర్తనలో కొన్ని సత్యాలు మనం చూసాం కదా. 18వ వచనంలో, 68వ కీర్తన 18వ వచనంలో మనం చూసాం. ఫిలిస్తీన్ల ప్రాంతాలలో దేవుని మందసం అష్తోదు, అక్కడి నుంచి గాతు నుంచి ఎక్రోను నుంచి ఏ స్థలానికి మందసం వచ్చింది? పాడి ఆవులతో క్రొత్త బండిలో మోపబడినటువంటి దేవుని మందసం బంగారపు గడ్డలతో, బంగారపు వస్తువులతో నింపబడిన పెట్టెతో కలిపి ఫిలిస్తీన్ల యొక్క ఎక్రోను నుంచి ఇశ్రాయేలీల యొక్క దేశంలో ఏ ప్రాంతానికి తీసుకొని రాబడింది? బెత్సెమేషు. వెరీ గుడ్, బెత్సెమేషు వారిలో అక్కడి నుంచి కిర్యత్యారీములో ఎవరింట్లో పెట్టబడింది మందసం? అబీనాదాబు. ఫస్ట్ అబీనాదాబు. ఓకే, అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు పెట్టబడింది. ఎన్ని సంవత్సరాలు? ఓకే, నిన్నటి దినాన్న ఫాస్ట్గా చెప్పుంటాము. ఫస్ట్ కిర్యత్యారీములో, బెత్సెమేషు వారి నుంచి కిర్యత్యారీములో అబీనాదాబు ఇంటిలో, అబీనాదాబు వాళ్ళ తమ్ముడైనటువంటి ఎలియాజరు చూడాలి అనే దృష్టితో అబీనాదాబు ఇంట్లో ఎన్ని రోజులు పెట్టారు మందసాన్ని? 20 సంవత్సరాలు పెట్టారు. అబీనాదాబు కొడుకుల పేర్లు చెప్తారా? అహియో, ఆ తర్వాత అహియా, అండ్ నెక్స్ట్ పట్టుకున్నాడు కదా మందసాన్ని. వాళ్ళిద్దరు కొడుకులు. ఎవరి కొడుకులు? వెరీ గుడ్, అబీనాదాబు కొడుకులు. అబీనాదాబు మొదటి కొడుకు అహియా, రెండవ వాడి పేరు ఉజ్జా. వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో మందసాన్ని ఎలియాజరు వాళ్ళ బాబాయ్ టేక్ కేర్ చేయాలా, లుక్ ఆఫ్టర్ చేయాలా. వీళ్ళందరూ కలిసి 20 సంవత్సరాలు ఉంచారు. దావీదు ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు, క్రొత్త బండి మీద తెచ్చేటప్పుడు ఉజ్జా ఏం చేశాడు? పట్టుకోబోయాడు. అప్పుడు దేవుడు ఉజ్జాని ఏం చేశాడు? ఎందుకని ఇలా జరిగింది? అది ఒక రకంగా దేవుడు అన్యాయం చేశాడా? మరి మందసం పడిపోతుంటే పట్టుకోవటం మంచి పద్ధతే కదా, కానీ ఎందుకు దేవుడు శిక్షించాడు అంటే, ఉజ్జా అహియా వీళ్ళిద్దరి యొక్క దృష్టి
నిర్లక్ష్య భావంతో ఉంది. నిర్లక్ష్య భావంతో అంటే 20 సంవత్సరాలు దేవుని మందసం ఎక్కడుంది? మా ఇంట్లోనే ఉంది. మాకు తెలుసు. స్వతంత్రంగా అనాలోచితంగా దేవుని యొక్క మందసాన్ని అలవాటుగా పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. నిర్లక్ష్యమైన వైఖరితో ఉజ్జా పట్టుకోబోయాడు. భయం లేకుండా పట్టుకోబోయాడు. అందుకని దేవుడు మొత్తాడు. కాబట్టి ఉజ్జాని దేవుడు అన్యాయం చేయలా. అన్య బలులు అర్పించటం, అనాలోచితంగా అశ్రద్ధగా అలవాటు ప్రకారంగా దేవుని పనిలో చెయ్యి వేయటం. అందుకనే మనం చూస్తాం ఆరాధన చేసేటప్పుడు కూడా అనాలోచితంగా ఎవరైనా ఈ పాత్రలో అవి చాలా డేంజర్. పొరపాటున జరగచ్చు, తెలియక జరగచ్చు. కానీ తెలిసి అలవాటుగా దాన్ని కానీ మనం చెయ్యి పెడితే శిక్షకు పాత్రలం అవుతాం అని చెప్తున్నాడు అనమాట. మంచిది. ఉజ్జా చచ్చిపోగానే అప్పుడు మందసాన్ని మధ్యలోనే ఆపేసి అప్పుడు ఒకళ్ళ ఇంటికి ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి పెట్టారు. ఎవరింట్లో? ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు. ఎవరింట్లో? ఒబేదేదోము అనే సహోదరుడి ఇంట్లో, దైవ సేవకుడి ఇంట్లో పెట్టారు. ఎన్ని రోజులు ఉంచారు? 3 నెలలు పెట్టారు. ఒబేదేదోము వాళ్ళ ఇంట్లో 3 నెలలు మందసము ఉన్న తర్వాత అప్పుడు దావీదు ఆ మందసాన్ని అక్కడి నుంచి తీసుకొని ఎక్కడికి తీసుకొస్తున్నాడన్న ఇప్పుడు? వెరీ గుడ్. సియోను పర్వతము మీదకి యాజకులు మోసుకుంటూ ఆ పర్వతం పైకి తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు సహస్రములతో, వేలకు వేల దేవదూతలతో, సైన్యములతో ఒక మహా అధికారిని ప్రొసెషన్ అంటారనమాట. అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇక్కడికి వస్తున్నారనుకోండి, ఎలా వస్తారన్నా? లాల్ బత్తి అంటారు కదా, అంటే రెడ్ లైట్లు కార్లు ఇప్పుడు లేవులేండి. అంతకుముందు రెడ్ లైట్లు సైరన్లు వేసుకొని ముందు ఒక 100 వెహికల్స్, వెనక ఒక 100 వెహికల్స్, బుల్లెట్ ప్రూఫ్ కారు మధ్యలో ఒకటి, ఆ తర్వాత ఎందులో ప్రెసిడెంట్ ఉంటాడో ఎందులో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడో మనకు తెలియదు కదా, వాళ్ళకు ప్రత్యేకమైన కన్వాయ్. ఇప్పుడు ఒక మహారాజు గారు వస్తున్నాడు అనుకోండి. పాత రోజుల్లో ఈ చరిత్ర ఇది ఎప్పటిది? 3500 లేకపోతే 3000 సంవత్సరాల క్రితం చరిత్ర. ఈ 3000 సంవత్సరాల క్రితం ఒక మహారాజు చక్రవర్తి వస్తున్నాడంటే ఆయన్ని తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్తారంట? సహస్రములు, అంటే వేలకు వేల మంది రథాలు, గుర్రాలు, సైనికులు ముందుంటారు, వేలకు వేల మంది సైన్యాలు, గుర్రాలు వెనకుంటారు. ఈ మధ్యలో ఈ మహారాజు గారు వెళ్తూ ఉంటాడనమాట. అలాంటి దృశ్యాన్ని భక్తుడైన దావీదు వర్ణిస్తున్నాడు. ప్రభువు మందసము దేవుని యొక్క పర్వతము పైకి ఎక్కిపోతున్నప్పుడు బాషాను పర్వతాలు దేవుని పర్వతము వైపు, ఈ సియోను పర్వతానికి ఎంత శక్తి ఉందా, ఎంత పెద్దదా ఇది అని ఓరచూపులు చూస్తున్నారు. దాన్ని తక్కువగా చూస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు. కానీ దావీదు అంటున్నాడు, దేవుని మందసం ప్రభు ఆరోహణమై వెళ్ళటం, ప్రభు ఎక్కిపోవటం, ఆయన మందసం పైకి తీసుకొని పోబడటం, అది సహస్రములతో ప్రభువు ప్రొసెషన్ లాగా, ఆయన కన్వాయ్ లాగా ఆయన పైకి పోతున్నటువంటి దృశ్యాన్ని ఆరోహణంలాగా ఉంది అని భక్తుడైన దావీదు పోల్చి చెప్పటాన్ని మనం చూస్తున్నాం. ఫిలిస్తీన్లో నుంచి మందసం వచ్చేటప్పుడు బంగారపు గడ్డలు, బంగారపు వస్తువులు, ఈవులు, కానుకలు, ప్రాయశ్చిత్తార్థమైనటువంటి వస్తువులతో ఫిలిస్తీన్లలో నుండి దేవుని మందసం బయటకు వచ్చింది. అక్కడ కూడా అక్కడ పాడారు కదా, యాబీను సీసెరా వాళ్ళ అమ్మ అనుకుంది చూడండి, దోపుడు సొమ్ము దొరికింది, భలే తెస్తాడు మావోడు అని అనుకుందే. సేమ్ అదే దృశ్యాన్ని ఇక్కడ ప్రభువు ఫిలిస్తీన్లో నుంచి వచ్చేటప్పుడు విశ్వాసఘాతకులలో నుండి కూడా నీవు కానుకలను తీసుకొని వచ్చితివి, బోలెడంత దోపుడు తెచ్చినట్టుగా నువ్వు వచ్చి ఆరోహణమవుతూ సియోను కొండ మీదకి వెళ్ళావు. అక్కడ కూడా చెరపట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి అని భక్తుడైన దావీదు పొగిడి కీర్తించడాన్ని మనం చూసాం. ఈ 2 దృశ్యాలు మనం చూసాం. ఈ 68వ కీర్తన 18వ వచనంలో ఉన్న సేమ్ భాగాన్ని భక్తుడైనటువంటి పౌలు
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో తిరిగి ప్రస్తావించడాన్ని మనం చూద్దాం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇది చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అనగా ఆరోహణమాయను అనగా వెరీ గుడ్, భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఈ సత్యాన్ని ఈ దినం మనం ప్రభు కృపలో ధ్యానం చేయటానికి దాన్ని బోర్డు మీద ఉన్న విషయాలతో పోల్చి చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల్లో దెబోరా పాడింది, కీర్తనలో దావీదు భక్తుడు పాడాడు, ఎఫెసీ పత్రికలో భక్తుడైన పౌలు ఈ మాటల్ని వివరించడాన్ని మనం చూస్తాం కదా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 68వ కీర్తనలో మీ ఒక భాగం దగ్గర మీ చేయి పెట్టుకోండి, లేకపోతే ఒక రెఫరెన్స్ని పట్టుకోండి. ఎఫెసీ పత్రికలో కూడా ఒక భాగం దగ్గర, అంటే మనం చదివిన భాగం దగ్గర ఈ రెండు భాగాల్ని మీరు ప్యారలల్గా రెండింటిని పోల్చి చూడటానికి పక్కన పెట్టుకోండి. ఎఫెసీ కీర్తనల్లో 18వ వచనంలో ఏమన్నాడనా? నీవు ఆరోహణమైతివి అన్నాడు. ఏమన్నాడు? అట్లా ఉందా? 68వ కీర్తనలో ఏమనుంది? నీవు ఆరోహణమైతివి. ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? 8వ వచనం 4:8 ఎవరు? ఆయన ఆరోహణమైనప్పుడు. కీర్తనల్లోనేమో నీవు ఆరోహణమైతివి. ఎఫెసీ పత్రికలో మీకు కనెక్షన్ దొరుకుతుందా? నువ్వయ్యావు. ఇక్కడ ఎవరయ్యారు? ఎవరైనా ప్రభు. ఈ కీర్తనల గ్రంథంలో పైకి ఆరోహణమై మందసంలో వెళ్ళాడే ఆయన. ఈయన భక్తుడైనటువంటి దావీదు ఎవరి గురించి చెప్పాడో అందుకనే నేను ఆల్రెడీ మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. పద్య భాగాల్లో కావ్య రూపాలలో చెప్పబడిన మాటలు, పదాలు ప్రాముఖ్యం కాదు. పౌలు ఏంటి మరి మారుస్తున్నాడా వాక్యాన్ని? పౌలు వాక్యాన్ని ట్యాంపర్ చేస్తున్నాడా? చేంజ్ చేస్తున్నాడా? నో, హీఈస్ నాట్ చేంజింగ్ ద వర్డ్స్. ఈవెన్ దో హీఈస్ చేంజింగ్ ద వర్డ్స్, హీఈస్ యాక్చువల్లీ ఇంటర్ప్రిటేటింగ్ ద మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాటల యొక్క భావాన్ని, అర్థాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అర్థమైంది కదా? హీఈస్ నాట్ చేంజింగ్ ద మీనింగ్ అట్లానే ఉంది, అర్థం అదే. పదాలను మార్చటం వలన దాని నిజమైన అర్థమేంటో చెప్తున్నాడు. ఇక్కడేమో నీవు ఆరోహణమైతివి అని కీర్తనలో చెప్పిన మాటని, నీవు అంటే ఆయనే. భక్తుడైనటువంటి దావీదు నీవు ఆరోహణమవుతున్నావు అని ఫస్ట్ పర్సన్తో నిన్ను అని సంబోధిస్తూ చెప్పాడే, ఆయనే ఈయన. ఇక్కడ ఆరోహణమైపోతున్నాడే, ఆయన వెళ్ళిపోతుంటే శిష్యులు చూస్తున్నారే, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన ఆరోహణమై వెళ్తున్నాడు. సహస్రములతో నీవు ఆరోహణమై వెళ్తున్నప్పుడు కానుకలను తీసుకొని జయం పొందుకొని శత్రువును ఓడించి మహాపర్వతం మీదకి ఎక్కిపోతున్న దృశ్యం కావ్య రూపంలో వర్ణించబడిందే. దాని భావమే ఆయన ఆరోహణమవుతున్నప్పుడు నెరవేరింది. ఇంకొక మాట చూడండి, నీవు ఆరోహణమైతివి, నీవు కానుకలను తీసుకున్నావు. కీర్తనల్లో ఉందా ఆ మాటన? నీవు కానుకలను తీసుకున్నావు. 18వ వచనంలో. ఎఫెసీ 8లో ఏమన్నాడు? 4:8
ఈవులను, ఇక్కడేమో కీర్తనలో నువ్వు తీసుకున్నావు, ఎఫెసీ పత్రికలో నువ్వు ఎస్ యు హ్యావ్ టేకెన్ హియర్, యు హ్యావ్ గివెన్ హియర్. కీర్తనల్లోనేమో నువ్వు తీసుకున్నావు అన్నాడు, ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చావు. తీసుకోవటం ఇవ్వటం రెండు ఒకటేనా? ఇప్పుడు సీసేరా వాళ్ళ మమ్మీ ఏమంటుంది? ఓ వీళ్ళు పంచుకో, శత్రువు నుంచి తీసుకోవటం, అందరూ పంచుకోవటం, సేమ్ దృశ్యం, మీనింగ్ ఒకటే. పదాలను మార్చటంలో భక్తుడైనటువంటి పౌలు ఏమి చెప్పదలిచాడంటే, ప్రభు యొక్క ఆరోహణం వెళ్తున్న పద్ధతి, రీతి ఎట్లా ఉందంటే, ఒక విజయవీరుడు తన దోపుడు సొమ్మంతా తీసుకొని చెరపట్టబడిన తన వారిని విడిపించుకొని వాళ్ళందరినీ, అప్పటిదాకా ఆ శత్రు క్రింద ఉన్న తన వారిని విడిపించి వాళ్ళని కూడా తనతో పెట్టుకొని అధికారం మార్చి శత్రువు యొక్క వస్తువులన్నీ దోపుడు సొమ్మంతా తీసుకొని ఇక వీళ్ళందరూ పంచుకుంటున్నారే, ఆ దృశ్యం అన్నమాట. మనుష్యుల చేత అన్నాడు కీర్తనల గ్రంథంలో, మనుష్యులకు అన్నాడు ఎఫెసీ పత్రికలో. ఓకే, ఇంతకీ దీని భావం ఏంటో మనం ఈ పత్రికలోనే అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. బారాకు దగ్గర మెయిన్ అంశం ఏమిటంటే విజయం. ఏంటి మెయిన్ అంశం ఏమిటి? విజయం. ఇక్కడ కీర్తనల గ్రంథంలో ప్రభువు వెళ్ళటంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే వైభవం. ఏంటిది? ఇక్కడేమో విజయం పొందాడు, ఇక్కడేమో వైభవం. ఎంత వైభవంగా వెళ్తున్నాడో, ఎంత గొప్పగా వెళ్తున్నాడో, ఎంత ఎక్స్ప్రెసివ్గా బయటికి కనిపించే విధానంలో, కనిపిస్తున్న దృష్టిలో ఎంత ప్రభావంతో వెళ్తున్నాడో, అది ఇందులో మెయిన్ థీమ్. ఇక్కడేమో విజయం, ఎలా జయం పొందాడో, సీసెరా ఎలా ఓడిపోయాడో, యాబీను ఎలా ఓడిపోయాడో, యాయిల ద్వారా ఎలా విజయం వచ్చిందో, ఇక్కడ దృశ్యం విజయం, ఇక్కడేమో వైభవం, ఇక్కడేమో ఇవ్వటం, పంచుకోవటం. ఏంటిదన్నా? డిస్ట్రిబ్యూషన్. ఏం పంచుకుంటున్నారంట వీళ్ళు? ఏం పంచుకుంటున్నారంటే వాళ్ళు సంపాదించుకున్నటువంటి సొత్తు, లేకపోతే వాళ్ళు సంపాదించి తీసుకొని వచ్చినటువంటి ఆ బూటి, దోపుడు సొమ్ముని వాళ్ళల్లో వాళ్ళు పంచుకుంటున్నారు. ఎలాగ పంచుకుంటున్నారంటే, భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆత్మ కలిగించు ఐక్యత చేత సంఘమందరూ ఐక్యంగా ఉండాలి అనే సత్యంతో చెప్పటం మొదలుపెట్టాడు. 2వ అధ్యాయంలో ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక మనకు తెలుసు కదా. 2వ అధ్యాయంలో ఏమన్నాడన్నా? మీరందరూ మృతులై ఉన్నారు, రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత కిందకి పూర్వము మీరు దేవుడు లేని ప్రజలు, ఇప్పుడు మీరు దేవుని పిల్లలయ్యారు. పూర్వం మీరు దూరస్తులు, ఇప్పుడు దేవుని దగ్గరికి సమీపస్తులయ్యారు. వాగ్దానం లేదు, ఇప్పుడు వాగ్దానం వచ్చింది. యూదులను, మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు? సమాధానపరిచి ఒక నూతనమైన పురుషుడిగా ఏర్పాటు చేశాడు అని చెప్పుకుంటూ ఆఖరి భాగంలో ఏం చెప్పాడు? సంఘాన్ని కట్టాడని చెప్పాడా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? దేవాలయం కట్టబడటం, ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. ఎక్కడ? 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో దేని గురించి మాట్లాడుతున్నాడమ్మా భక్తుడైన పౌలు? దేవాలయం కట్టబడుతుంది. ఎలాగ కట్టబడుతుందంట? ఎలాగ కట్టబడుతుంది? కృపా ఐశ్వర్యం చేత, మహిమా ఐశ్వర్యం చేత, శోధింప శక్యము కాని క్రీస్తు ప్రభు వారి జ్ఞానం చేత, కొలిచి చెప్పటానికి సాధ్యం కాని ప్రేమ చేత ఏం కట్టబడింది? ఏం కట్టబడింది? దేవాలయం కట్టబడింది.
ఎఫ్ఎస్సి పత్రిక సారాంశం మీరు ఎరుగుదురు అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఏంటిదన్నా ఎఫ్ఎస్సి పత్రిక సారాంశం? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఎఫ్ఎస్సి పత్రిక, కొలస్సై పత్రిక, ఈ రెండు పక్క పక్కనే కదా, రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినాయి. ఎఫ్ఎస్సి పత్రిక దేని గురించి చెప్తుంది? బాడీ, శరీరం గురించి చెప్తుంది. కొలస్సై పత్రిక శిరస్సు గురించి చెప్తుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని గురించి భక్తుడైనటువంటి పౌలు సంఘము అనే క్రీస్తు ప్రభు వారి శరీరం ఎంత వైభవంగా కట్టబడిందో, ఎఫ్ఎస్సి పట్టణం ఏ ఊరిలో ఉంటుంది? ఎఫ్ఎస్సి సంఘం ఏ ఊరిలో ఉంటుంది? ఎఫ్ఎస్సి అనే ఊరిలో ఉంటుంది కదా. ఎఫ్ఎస్సి పట్టణంలో అర్తమీదేవి యొక్క దేవాలయం ఉంటుంది. ఏ దేవాలయం? అర్తమీదేవి యొక్క దేవాలయం. ఇంగ్లీష్లో ఏమంటారు ఆ దేవాలయాన్ని? టెంపుల్ ఆఫ్ డయానా అంటారు. ప్రపంచంలో 7 ప్రముఖమైనటువంటి వింతలలో ఆ దేవాలయం ఒకటి. ఆ దేవాలయం ఉన్నటువంటి పట్టణంలో దేవుని సంఘం కట్టబడింది. ఇప్పుడు ఆ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఎక్కడికి వస్తారు? ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఫ్రమ్ ఇండియా, నాట్ ఫ్రమ్ చైనా, ఫ్రమ్ ఎంటైర్ వరల్డ్ అక్కడికి వస్తారు. ఇప్పుడు ఉదాహరణకి తాజ్మహల్ ఉంది కదా, తాజ్మహల్ ఆ రోజుల్లోనే 14 కోట్ల రూపాయలతో షాజహాన్ కట్టాడని అక్కడ చెప్తారు. దాని స్టోన్, దాని వైభవం, దాని పద్ధతి అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో అందరూ తాజ్మహల్ని చూడటానికి వస్తే తాజ్మహల్ పక్కనే పూరి గుడిసెలో రేకుల షెడ్లో ఒక చిన్న దేవుని మందిరం ఉందనుకోండి. ఇప్పుడు మనం ఆ మందిరానికి వెళ్తున్నాం అనుకోండి, మనం సాధారణంగా ఏమనుకుంటాం? ఏంటన్నా లోకస్తులు కట్టినటువంటి ఆ కట్టడం ఎలా ఉంది? ఆ రోజుల్లో రాజస్థాన్ నుంచి పాలిస్టోన్ తెచ్చాడంట షాజహాన్ గారు. ఆ రోజుల్లో ఎంతో విలువైన వస్తువులతో ఒక తాజ్మహల్కి మధ్యలో ఒక పెద్ద గొయ్యిలాగా ఉంటుంది, ఒక పెద్ద తొట్టిలాగా ఉంటుంది. దాని నిండా బంగారపు వస్తువులతో నింపారంట. అక్కడ చరిత్ర అలా చెప్తారు. ఇప్పుడు మన మందిరం ఎలా ఉంది? ఒక మానవుడు కట్టిన మందిరం ఏమో ఇంత వైభవంగా ఉంది, మరి దేవుని మందిరం ఎట్లా ఉంది? రేకుల షెడ్ ఎట్లా ఉంది? రేకుల షెడ్తో ఉంది. ఏది గొప్ప అన్న? ఏది గొప్ప? కొంచెం కష్టమే జవాబు చెప్పటం. దేవుని మందిరమే గొప్ప. ఎందుకు గొప్ప? పౌలు భక్తుడు అందుకు రాస్తున్నాడు. ఐశ్వర్యాల పత్రిక అంటారు దాన్ని. ఎఫ్ఎస్సి పత్రికను ఏమంటారు? తాజ్మహల్కి, లేక తాజ్మహల్ కాదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి అర్తమీ దేవి యొక్క దేవాలయం అలా ప్రపంచవ్యాప్తంగా వైభవోపేతంగా అలంకరించి కట్టబడింది. కానీ ఆ కట్టడానికి ఆత్మ సంబంధంగా రెంటెడ్ స్కూల్లో జరుగుతున్నటువంటి క్రీస్తు ప్రభువారి సంఘము అనే సమూహాన్ని దృష్టిలో పెట్టుకొని పౌలు ఎఫ్ఎస్సి పత్రిక రాస్తున్నాడు. రాస్తూ అంటున్నాడు, ఈ సంఘము క్రీస్తు ప్రభువారి యొక్క మహిమైశ్వర్యం చేత కట్టబడింది. ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, ద రిచెస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్, ద రిచెస్ ఆఫ్ హిస్ లవ్. అంటే కృప అనే ఐశ్వర్యంతో, ప్రేమ అనే ఐశ్వర్యంతో, మహిమ అనే ఐశ్వర్యంతో, శోధింప శక్యము కాని ఇంజనీరింగ్ వర్క్, క్రీస్తు ప్రభువారి జ్ఞానంతో దేవుని ఆలయం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడింది. క్రీస్తు ప్రభువారేమో మూలరాయి, అపోస్తులేమో పునాదులు, ప్రవక్తలేమో పునాదులు రాళ్ళుగా ఇలాగ దేవుని మందిరం కట్టబడింది. ఎక్కడ కట్టబడింది? ఎఫెస్సు పట్టణంలో ఆత్మ సంబంధంగా కట్టబడింది. ఇదంతా బాహ్య సంబంధమైన కట్టడ, ఎక్స్టర్నల్ బిల్డింగ్. ఏ బిల్డింగ్ అన్నా? బయట కనిపించే కట్టడం. ఇప్పుడు 4వ అధ్యాయంలో భక్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇదంతా మీరు చూసిందంతా బయట కట్టాడు. కింద పునాది, పక్కన గోడలు, ఇవన్నీ బయట కట్టడం. ఇప్పుడు మరి ఇల్లు కట్టిన తర్వాత, బయట ఈ స్ట్రక్చర్ అంతా కట్టిన తర్వాత లోపల ఏం చేస్తామన్నా? లోపల ఏం చేస్తాం? ఇంటీరియర్స్. ఎస్, ఇల్లు కట్టిన వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఏంటిదన్నా? ఇంటీరియర్స్. ఇంటీరియర్స్ అంటే లోపల వస్తువులు, కబోర్డ్లు, ట్యాపులు, ఆ తర్వాత మరి సీలింగ్, పెయింట్లు. లోపల అందంగా కట్టకపోతే ఆ కట్టడం యొక్క ఉపయోగం ఏముంది కదా?
ఇప్పుడు మందిరము యొక్క లోపల నింపిన సామాన్లు, ఒక వైభవోపేతమైన బిల్డింగ్ కట్టబడి దాని లోపల మురికి నొలక మంచం ఉంటే ఏం ఉపయోగం? ఇరిగిపోయిన కుర్చీ ఉంటే ఏం ఉపయోగం? కాబట్టి ఇన్సైడ్ ఫిల్డ్ మెటీరియల్స్, వైభవోపేతంగా కట్టబడిన దేవుని మందిరంలో, ఆత్మ సంబంధమైన ఆలయంలో దేవుడు ఏ విషయాలతో ఆ మందిరాన్ని నింపాడు? ఏ విషయాలతో ఆయన నింపాడు అంటే, ఏ విషయాలతో నింపాడంటే 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాల దాకా కామన్గా, కంబైన్డ్గా సంఘం అంతటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యత ఉండాలా, సహనం ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా, ఒకరినొకరు సన్మానించుకోవటం, తగ్గించుకోవటం, ఓర్చుకోవటం, ఇవన్నీ ఉండాలా. ఇవి కామన్గా ఒక సంఘానికి వర్తించే విషయాల గురించి పౌలు చెప్పాడు. చెప్తూ కిందకు వచ్చి ఏమన్నాడంటే, ఏమన్నాడన్నా, ఎఫెసీ పత్రికలో ఉన్నాం కదా మనం, 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 4:7. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున అన్న, ఇక్కడ మీరు గమనించారా? అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం. పైన ఏమన్నాడు? సంఘానికి అనుగ్రహించే వరాలు, కామన్గా అందరికీ ఇచ్చే గిఫ్ట్స్ అన్నమాట. కానీ 7వ వచనంలో ఏమంటున్నాడు? ప్రతివానికి. అంటే ఏంటన్న దాని అర్థం? ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్ గిఫ్ట్స్. నాకొక వరం. వరం అంటే గిఫ్ట్. వరం అంటే తెలుగులో వరం అన్నారు, కానీ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు హిమాచల్ నుంచి వచ్చామనుకోండి, మీరందరూ ఎలా ఎదురు చూస్తూ ఉంటారు కదా, అన్న ఏం తెస్తాడబ్బా. లేకపోతే మీరు వెళ్ళారనుకోండి ఏదైనా ఊరు, మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తాం, అస్సాం వెళ్ళారంటే మాకు టీ పొడి తెస్తారా, లేకపోతే మీకు ఒక్కొక్కళ్ళకి ఏదైనా. సో కామన్గా సంఘం అందరికీ యాపిల్స్ తెచ్చాం, అందరికీ ఒక్కొక్క యాపిల్, అందరికీ ఒక్కొక్క కొంచెం. కానీ ప్రత్యేకంగా కొందరికి వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళకి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి. దాన్ని ఏమంటారు? ప్రతివానికి. ఒకళ్ళకి షాలు, ఒకళ్ళకి జాకెట్, ఒకళ్ళకి ఏదో ఒక స్కార్ఫ్, ఇంకొకళ్ళకి బ్యాగ్, ఇంకొకళ్ళకి క్యాప్, ఒక్కొక్కరికి గిఫ్ట్ వచ్చింది. భక్తులైన పౌలు అంటున్నాడు, ఇదేమో భౌతికంగా కట్టబడినటువంటి సంఘం నిర్మాణం జరిగింది. ఇప్పుడు లోపల ఆయన ఇస్తున్నాడు, నింపుతున్నాడు, ఇంటీరియర్స్ని నింపుతున్నాడు. లోపల ఉన్న సంఘాన్ని కామన్గా నింపాడు. ఒకే శరీరం, ఒకే ఆత్మ, ఒకే విశ్వాసం, ఒకే బాప్తీసం, ఒకే తండ్రి, ఒకే కుటుంబం, ఇవన్నీ కామన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ అన్ అసెంబ్లీ. బట్ 7వ వచనం, ప్రతివానికి ఒక్కొక్క సహోదరుడికి ఒక బహుమానం, గిఫ్ట్. ఎవరిస్తున్నారు ఇంతకీ గిఫ్ట్? ఎవరిస్తున్నారన్నా? అక్కడ ఆ మాట చదవండి అన్న, 7వ వచనం చదవండి, 4:7. అయితే మనలో ప్రతివానికిని, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు ప్రభువారు అనుగ్రహించే వరం. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తున్నాడు ఆయన, బహుమానం ఇస్తున్నాడు. ఇదిగో రహస్యంగా నువ్వు ఇది పెట్టుకో, నేను నీకు ఎక్కడి నుంచి తెచ్చా? అమెరికా నుంచి తెచ్చా. ఎవరికి ఇస్తున్నాడు ఈయన? ప్రతివానికి, ఒక్కొక్కళ్ళకి. ఎక్కడ ఇస్తున్నాడన్నా? సంఘంలో. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆ మాటలు కిందకున్నాయి, మీరు చూడండి. 8వ అధ్యాయం కదా, 8వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయం అపోస్తల ఎఫెసీ 4:13 చదువుతారన్నా ప్లీజ్. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును
ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరినేమో ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను. దేనికోసమంట? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఈ మాటలు ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ రాజుగారు గెలిచి చరణంతా తీసుకొని వచ్చిన తర్వాత, ఇదిగోరా ఈ తేవాచి నువ్వు తీసుకెళ్ళరా అని సైనికుడికి ఒకడికి ఇస్తున్నాడు. ఇంకొకడికి ఇదిగో ఈ బంగారపు గిన్నె ఉంది కదా నువ్వు తీసుకుపో అని ఇంకొకడికి ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారన్న? రాజుగారు, గెలిచిన రాజు ఇస్తున్నాడు. ఎవరెవరికి ఇస్తున్నాడు? ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాడు. ఇండివిజువల్గా ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి పంచి ఇస్తున్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే గివింగ్, ఇవ్వటం. ఆ ఇవ్వటంలో సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి యేసు ప్రభు వారు ఆయన కృపలో నుంచి వచ్చే ఆయన కృప ద్వారా ఒక్కొక్కళ్ళకి ఆయన ఇచ్చే వరాలు, వరం అంటే బహుమానాలు. ఏమేం బహుమానాలు అంటే అయ్యన్న? కొందరికేమో అపోస్తలులు, కొందరేమో ప్రవక్తలు, కొందరేమో సువార్తికులు, కొందరేమో కాపరులు, కొందరేమో ఉపదేశకులు. ఒక సంఘానికి మనుషులున్నారే, వాళ్ళు ఎవరంట? గిఫ్ట్స్. మీకు అర్థమైందన్న? ఇన్సైడ్ ది అసెంబ్లీ, సంఘము యొక్క లోపల ప్రతి విశ్వాసిలో దేవుడిచ్చేటటువంటి గిఫ్ట్స్, వరాలు, క్వాలిటీస్. కొందరు ఉపదేశకులు, కొందరు కాపరులు, కొందరు సువార్తికులు, కొందరు పరిచారకులు, కొందరు పరిచర్య చేసే ధర్మం. ఇలాగ సంఘములో ఆయన కృపచేత అనుగ్రహించే విధానం ఉందే. ఈ విజయవీరుడు వెళ్ళిపోతూ దోపుడు సొమ్మును పంచి అందరికీ ఇచ్చినట్టుగా ఆయన కృపావరాలను ఇస్తున్నాడు. అపోస్తులు, ప్రవక్తలు వీళ్ళు మొదట ఉన్నారు. సంఘానికి మొట్టమొదట సమయంలో అపోస్తుల యుగంలో ఉన్నారు. ఇప్పుడు లేరు వాళ్ళు. నెక్స్ట్ ఎవరన్నా? సువార్తికులు. సువార్తికులు అంటే ఏం చేస్తారు నాన్న? సువార్త చెప్తారు. ఎక్కడ చెప్తారు సువార్త? సంఘంలో కాదు. సంఘం లోపల సువార్త ఉండదు. ఎక్కడ సువార్త అన్న? బయట. సువార్త అంటే రక్షించబడని వారికి చెప్పేది సువార్త. రక్షించబడని వారికి సువార్త. బయట సువార్త చెప్పి వాళ్ళని మనం ఏం చేస్తాం? సంఘంలోకి తీసుకొని వస్తాం. సంఘంలోకి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేస్తాం? ఉపదేశం చేస్తాం. ఉపదేశం అంటే బోధ, టీచింగ్స్. ఇదిగో బైబిల్ క్లాస్, ఇదిగో హెచ్చరికల వర్తమానాలు. టీచింగ్. ఉపదేశం. లోపల ఉంటాడు ఉపదేశకుడు, సంఘం లోపల ఉంటాడు. ఇంకొకళ్ళు ఎవరన్నా? కాపర్ ఏం చేస్తాడు? కాపర్ ఏం చేస్తాడంటే గొర్రెల్ని చూసేటప్పుడు కాపర్ ఏం చేస్తాడు? ఈ గొర్రె ఏంటి సరిగా నడవట్లేదు, ఆ గొర్రెని టెస్ట్ చేస్తాడనమాట. ఈ గొర్రె ఏంటి సరిగా పిలుస్తుంటే దీనికి వినబడట్లేదేంటి, ఇదేంటో అలిగినట్టుగా ఉంది. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులని కాపరి ఏం చేస్తాడు? కేర్ చేస్తాడు. ఏంటమ్మా రెగ్యులర్గా రావట్లేదేంటి, సరిగా ప్రార్థన చేయలేకపోతున్నారేంటి, బాధగా ఉంటున్నారేంటి, దుఃఖంగా ఉంటున్నారేంటి, లేకపోతే నిరుత్సాహంగా ఉంటున్నారేంటి, కలతగా ఉంటున్నారేంటి, రండి ముందుకు రండి, ఈ గొర్రె బాగా బలంగా ఉంది, దీన్ని ముందు పెట్టాలా. కాపరి, హీ ఓవర్సీయర్స్ అంటే సూపర్వైజ్. ఫోర్మెన్ అంటే అందరూ పని చేస్తున్నారు అనుకోండి, అందరూ గుంట తవ్వే పని చేస్తున్నారు, వీడైతే బాగా తవ్వుతాడు, ఎందుకని వీడి మజిల్స్ బాగున్నాయి, వీడు షార్ప్గా ఉన్నాడు, వీడు యాక్టివ్గా ఉన్నాడు, వీడు కుర్రోడు. చూడండి, కాపరి అన్నీ చూస్తాడు. కాపరి బోధ కూడా చేస్తాడు. ఒకవేళ బోధ చేయకపోయినా కాపరి కేర్ చేసే పని చేస్తాడు. ఇలా ఒక సంఘానికి లోపల ఉండి పనిచేసేవాళ్ళు ఉపదేశకులు, కాపరులు, ఇన్సైడ్ వర్క్. సువార్తికులు బయట పనిచేసి లోపలికి తెస్తారు. అపోస్తలులు, ప్రవక్తలు మొదటి శతాబ్దంలోనే వాళ్ళ పని ముగించి వెళ్ళిపోయారు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కృపావరాలను గురించినటువంటి చాలా పెద్ద సందేశం ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు దాన్ని ధ్యానం చేసినప్పుడు మీకు అర్థమైద్ది కృపావరాలు ఎలా ఉంటాయో.
సహోదరులకు ఉన్నాయి. సహోదరులు అనుకుంటారు, మేము సంఘంలో ఏమీ మాట్లాడము, మేమేమి ప్రార్థన చేయము, స్తుతులు చెల్లించం. బయట సువార్త చెప్పకూడదని ఎక్కడైనా ఉందా? సహోదరులకి స్కూల్లో మాట్లాడకూడదని ఉందా? ఇంటి దగ్గర మాట్లాడకూడదని ఉందా? ఇంట్లో వాక్యం చెప్పకూడదని ఉందా? బయట ఎక్కడైనా అవసరత వచ్చినప్పుడు ఆటోలో వాక్యం చెప్పకూడదని ఉందా? నో, ఇట్స్ ఓన్లీ ఇన్ ద అసెంబ్లీ. కానీ మనమేమనుకుంటాం, విమెన్ హ్యావ్ గాట్ ది గిఫ్ట్స్, కృపావరాలు ఉన్నాయి. ఆదరించే వాళ్ళు ఉన్నారు, బోధించే వాళ్ళు ఉన్నారు, దగ్గరికి చేర్చుకునే వాళ్ళు ఉన్నారు. బర్నబా ఆదరణ పుత్రుడు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, పక్కన నిలబడే వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి కృపా వరాలతో నింపబడిన వారిని సంఘములో నింపటాన్ని ప్రభువు అనుగ్రహించే దోపుడు సొమ్ములాగా ఉంది. ఇక్కడేమో ఇవ్వటాన్ని గురించి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఆయన ఆరోహణమైనప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడన్నా? ఉందా మీ బైబిల్లో? చదవండి అన్న అది ప్లీజ్. 4వ అధ్యాయం 8వ వచనం ఎఫ్ఎస్సి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈవులను ఇవ్వటం. ఎస్, ఆరోహణమయ్యాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియు. దిగెను అని అర్థం ఇస్తుంది కదా. దిగినవాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, సాధారణంగా క్రైస్తవ ప్రపంచంలో భక్తులందరి మనసులలో అనుకునేటటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడినప్పుడు క్రిందకి వెళ్ళి, క్రింద ఏదో చెరలో పాత నిబంధన భక్తులు ఉన్నారు అన్నట్టుగా వాళ్ళని పైకి తీసుకెళ్ళినట్టుగా, లేకపోతే దేవదూతలు వాళ్ళని ఏదో ఆయన అడ్జస్ట్ చేసినట్టుగా, కింద ఏదో యాక్టివిటీ చేసినట్టుగా ముందు అర్థం కానప్పుడు నేను కూడా ఇట్లే అనుకున్నా. కానీ దాని భావం అది కాదు. దాని భావం అర్థం చేసుకోవాలంటే మనం అక్కడ క్వశ్చన్, అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నటువంటి మాట, ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినప్పుడు, అంతే కదన్నా. ఆ మాట మనకి కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఆ మాటను అర్థం చేసుకోవడానికి 139వ కీర్తనలో మనం ఒక మాటను చదువుదాం. 139వ కీర్తన, 139వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుదాం. 139:15. నేను రహస్యమందు పుట్టిన నాడు, ఎక్కడన్నా? ఎక్కడమ్మా? భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మింపబడిన నాడు. చాలు చాలు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు దావీదు? దేని గురించి? వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద టాక్? ఎవరి గురించి? ఆయనే కాదు, అఫ్కోర్స్ ఆయన గురించే. సాధారణంగా దేని గురించి దావీదు మాట్లాడుతున్నాడన్నా? శరీర నిర్మాణం. మా అమ్మ పొట్టలో నేను పిండమునై ఉండగా నువ్వు నా ఎముకల్ని ఎలా తయారు చేసావో, నా జుట్టు ఎలా తయారు చేసావో, నా శరీరాన్ని ఎలా తయారు చేసావు, ఎక్కడ తయారు చేసావు? భూమి యొక్క నిజంగా అగాధ స్థలాలేనా? ఇదే ప్రాబ్లం క్రియేట్ చేసిన మాట. భూమి ఆయన దిగాడు అంటే ఆయన క్రిందకెక్కడికో దిగినట్టుగా, సమాధి చేయబడినప్పుడు ఆయన క్రిందకెక్కడో పోయినట్టుగా, అగాధంలోకి దిగినట్టుగా అన్న భావాన్ని అనుకుంటున్నాము. నిజానికి దాని భావం ఏమిటంటే 139వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు, నువ్వు రహస్యమందు భూమి యొక్క అగాధ స్థలంలో నన్ను రూపించినప్పుడు. దాని అర్థం ఏంటంటే నువ్వు నాకు శరీరాన్ని ఏర్పాటు చేసినప్పుడు. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక 4 చూడండి అమ్మా. ఎఫ్ఎస్సి పత్రిక 4 మనం చదివినటువంటి వాక్య భాగం. ఎఫ్ఎస్సి పత్రిక 4 9వ వచనం. ఎఫ్ఎస్సి 4:9. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు కదా దిగెను. అదే కదా మన సమస్య. క్రింది భాగములకు అనే నంబర్ 2 వేసాడు కదన్నా. 2 అని ఏమేసాడన్నా?
మొదట అంటే మొదట ఫస్ట్ అంటే నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు, నువ్వు ఫస్ట్ టైం శరీరాన్ని ధరించుకున్నప్పుడు, సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ హిజ్ ఇన్కార్నేషన్. ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగటం అంటే ఆయన శరీరాన్ని ధరించుకోవటం, రక్తమాంసాలని ధరించుకోవటం, మానవ స్వరూపిగా మొదట దిగి వచ్చినప్పటి సంగతి చెప్తున్నాడు అంతే. అంతేగాని చచ్చిపోయినప్పుడు క్రింద భాగాలకు ఎక్కడికో వెళ్ళి అక్కడేదో యాక్టివిటీ చేసి పైకి ఆరోహణై వెళ్ళటం అనేది దాని భావం కాదు. ఇంకొక మాట ఒక దైవభక్తుడు ఇట్లా చెప్పాడు. మనం బ్రదరన్లో ఎక్కువగా చూసేటటువంటి మెక్డొనాల్డ్స్ కామెంటరీలో ఏమన్నాడంటే, లోవెస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్. లోవెస్ట్ పార్ట్స్ అంటే భూమి యొక్క క్రింది భాగాలు. క్రింది భాగాలంటే పశువుల పాక. భూమి యొక్క స్థాయిలో, భూమి మీద ఉండే స్థాయిలలో చాలా క్రింద స్థాయి ఉంటుందంట. ఏ స్థాయి? పశువులు పడుకునే స్థాయి. నీచంగా చాలా క్రింద స్థాయిలో మనుషులెవరు లెక్క చెయ్యని ఒక క్రింద స్థాయి ఉంటుందే, ఆ స్థాయికి నీవు మొదట దిగి ఆరోహణమై వెళ్ళావు, విజయంతో వెళ్ళావు, ఈవులను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వెళ్ళావు, దోపుడు సొమ్మును కానుకలను నీ పిల్లలకి ఇస్తూ వెళ్ళావు. కానీ ఆరోహణమాయను అనగా మొదట దిగాడు, భూమి యొక్క క్రింద భాగాలకు వచ్చాడు. శరీరాన్ని ధరించుకున్న విధానాన్ని భూమి యొక్క అగాధములకు దిగెను అనే మాటను మనం చూస్తున్నాం. ఇదే భావాన్ని యెషయా 44:23 చూడొచ్చు. మరొక మాట రోమాపత్రిక 10:7 మనం ఇలా చూస్తాం. రోమాపత్రిక 10:7 చూస్తారా? ప్రభువుని నమ్ముకోవాలా, ఆయన్ని విశ్వసించాలా? విశ్వసించాల్సి వస్తే మరి ప్రభువుని పైకి రోమా 10:7 నీతి ఇలాగా చెప్తుంది, పరలోకానికి ఎవడెక్కెళ్తాడు అనగా, అంటే ప్రభువుని క్రిందకి తేవటానికి ఎక్కడికన్నా అంటే సేమ్ మీనింగ్. ప్రభువుని కిందకి తేవటం అంటే ఆయన్ని శరీరంలోకి తేవటం, ప్రభువుని మళ్ళీ చూపించటానికి, భూమి మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు అని రుజువు చేయటానికి ఆయన్ని మళ్ళీ క్రిందకి తెస్తామా? అగాధములోకి వెళ్ళటం అంటే ఆయన్ని మళ్ళీ చూపిస్తామా? ఇప్పుడు అక్కర్లేదు. మరి ఏం చేయొచ్చంట? నీ దగ్గరే వాక్యం ఉంది అంతేనన్నా, నీ ముందే వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని నమ్మితే ఆయన్ని నువ్వు మళ్ళీ కిందకి తెచ్చినట్టే. దేర్ఫోర్ రోమా పత్రికలో యోహాను సువార్త 3:13 ఆయన నికోదేముతో మాట్లాడుతూ కూడా మొదట దిగినవాడే ఎక్కిపోతాడు. కాబట్టి ఆరోహణం అవటం అంటే మొదట దిగటం. మొదట దిగటం అంటే ఆయన శరీరాన్ని ధరించుకోవటం. ఇక్కడేమో విజయం, ఇక్కడేమో వైభవం, ఇక్కడేమో ఈవులను కానుకలను పంచటం. ఇంతవరకు మరి ఇంకా మనం ప్రొలాంగ్ చేస్తే ఈ కాన్సెప్ట్ మనం చెప్పలేం. ఇంతవరకు క్లియర్గా ఉంది కదా మీకు? ఎవరికైనా డౌట్ ఉందా? ఏమన్నా అనుమానం? కానీ క్రిందకి దిగటం, భూమి యొక్క అగాధములోకి వెళ్ళటం అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఆయన శరీరాన్ని ధరించుకోవటం. అంతేగాని ఆయన ఏదో భూమి యొక్క క్రింద భాగాలకు చనిపోయినప్పుడు వెళ్ళటం అని కాదు. కానీ చాలా కామెంటరీస్ మనం చదివేటప్పుడు, ఈవెన్ మన బ్రదరన్ కామెంటరీస్ కూడా చదివేటప్పుడు ఇలాంటి తలంపులు రాశారు. బట్ అది అంత లిటరల్ మీనింగ్ అది కాదు అని వాక్య ఇంటర్ప్రిటేషన్లో మనం చెప్పవచ్చు. కానీ ప్రభు యొక్క శరీర ధారణను గురించి ఈ భాగం సూచిస్తుంది అనే సత్యాన్ని మనం ఖచ్చితంగా ఈ వాక్య లేఖనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆఖరిగా పేతురు భక్తుడు తన పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనంలో ఇలా చెప్పాడు కదా, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ప్రభువు ఆత్మస్వరూపిగానే వెళ్ళి సువార్త ప్రకటించాడు అని చెప్పాడు. చదువుతారన్నా? పేతురు మొదటి పత్రిక 3:22.
ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అదిగో ఇక్కడ కూడా ఆయన ఆరోహణాన్ని గురించి చెప్తున్నాడా? ఎస్, ఇది కూడా ఇక్కడ ఆయన ఆరోహణం అయ్యాడు. 20వ వచనం చూడండి అన్న. నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఎవరికి ప్రకటించాడు? చెరలో ఉన్న వారికి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుందన్నమాట. ఏం క్వశ్చన్ మార్క్ వస్తుందంటే, ఈ చెరలో ఉన్నోళ్ళు ఎక్కడన్నా భూమి క్రింద ఏదో పాత నిబంధన భక్తులందరూ చెరలో ఉన్నట్టుగా, లేకపోతే దేవదూతలు కొందరు చెరలో ఉన్నట్టుగా వాళ్ళకి ఆయన వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళని పునరుద్ధానుడైనప్పుడు చెరను మళ్ళీ పైకి తీసుకొని పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయినట్టుగా దీని భావాన్ని అలా అర్థం చేసుకుంటున్నాం. నిజానికి 3 ప్రశ్నలు వేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఆయన చెర పట్టుకొని పోయాడు? ఆ చెరలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళాడన్నా? ఆ వాక్యవచనం చదివి చెప్పండి. 20 ఎప్పుడు నాన్న? వెరీ గుడ్. ఎప్పుడంటే ప్రళయానికి ముందు సంగతి అక్కడ మాట్లాడేది. ఎప్పటి సంగతి అది? జలప్రళయానికి ముందు, నోవహు గారి సమయంలో, జలప్రళయం రాకముందు చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు వెళ్ళాడు. చనిపోయిన తర్వాత కాదు. ఈ కాంటెక్స్ట్ అంటే ఈ సందర్భం, ఆ సన్నివేశం దేని సమయంలో అంటే జలప్రళయం రాకముందు నోవహు దైవభక్తుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆత్మస్వరూపుడుగా ఎక్కడికి వెళ్ళాడన్నా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ప్రకటించాడు? నోవహు దినాల దగ్గర ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు? నమ్మని వారికి ప్రకటించాడు. మనం ఆల్రెడీ సేవకుడు యేసు ప్రభు వారు దేవుని సేవకుడు అని చెప్పినప్పుడు ఆయన ఆత్మచేత నింపబడిన వాడుగా ఆయన చేసే కొన్ని పనులు చెప్పుకున్నాం కదా. ఆయన గుడ్డివారికి కళ్ళు తెరుస్తాడు అని కింద చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్పామన్నా? చెరలో ఉన్న వారిని, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, రెల్లుని విరవడు. చెరలో ఉన్న వారికి మనం అక్కడ చూద్దాం. చూడండి 42, యెషయా 42, 61లో కూడా ఉంటుంది. యెషయా 42 చూడండి. ఆరు 42, 6, 7 గుడ్డివారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి తెచ్చుటకును చీకటిలో నివసించిన వారిని. ఇది ఏ బంధకాలు? ఇది కూడా చెర అన్నమాట. చెర అంటారు దీన్ని. 61 కూడా చూడండి అన్న. 61 1 చాలన్నా. ఇది ప్రభు ఒక సేవకుడుగా చేసే పరిచర్యలో ఆయన ఏం చేస్తాడంట? చెరలో ఉన్న వారిని అంటే దాని అర్థం వెరీ గుడ్. ఆయన సువార్త చెప్పి సంచారం చేసి పాపపు బంధకాలలో, పాపపు గుడ్డితనంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన వెలుగులోకి తెస్తాడు, విడిపిస్తాడు. ఇదిగో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు నోవహు సమయంలో ఆత్మస్వరూపుడుగా నోవహు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా నోవహులో నుండి, నోవహు ద్వారా సువార్త ప్రకటించే ప్రక్రియ ఆత్మస్వరూపుడుగా చేశాడు.
అంతేగాని ఇక్కడ చెరలో ఉన్న వాళ్ళంటే ఎక్కడో పాతాళంలో చెరలో ఉన్నట్టుగా, బంధకాల్లో చెరలో ఉన్నట్టుగా, ఎక్కడో భూమి క్రింద భాగాల్లో దేవదూతలో, పాత నిబంధన భక్తులో చెరలో బంధించబడిన వారు అనే దాని భావం కాదు. ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకోవటానికి యేసు ప్రభు వారు ఎవరు సువార్త ప్రకటిస్తున్నా, అమ్మా ఇప్పుడు మనం బయట సువార్త ప్రకటిస్తున్నాం అనుకోండి, మనము సువార్త ప్రకటిస్తుంటే ఆయన ఆత్మస్వరూపుడుగా మన ద్వారా సువార్త ప్రకటిస్తాడు అన్న ఒక్క మాట చదవండి. ఎఫెసీ 2:17. ఆయన వచ్చి ఎవరన్నా, ఎవరు? ఆయన వచ్చి దూరస్తులైన మీకును, ఎవరైనా మీకు తెలుసు కదా, యాక్చువల్గా అది పైన నుంచి చదవాలా. మీరు మునుపు దూరస్తులు, మునుపు వాగ్దానం లేనివాళ్ళు, మునుపు దేవుని ఎరగని వాళ్ళు, నిరీక్షణ లేని వాళ్ళు, మీకు యూదులకి ఏం ప్రకటించబడింది? ఎవరు ప్రకటించారు? అక్కడ ఏమని ఉంది? ఎవరన్నా? ఆయన వచ్చి, ఎవరైనా ఎవరైనా యేసు ప్రభు వారు వచ్చమ్మా, ప్రభువే వచ్చాడు అంటున్నాడు కదా. ఆయన వచ్చి అంటే ప్రభు వచ్చాడా? ఎఫ్ఎస్సి పట్టణానికి ప్రభు వెళ్ళి సువార్త చెప్పాడా? ప్రభువా? కాదు కదా. మరెవరు చెప్పారు? భక్తుడైన పౌలు సువార్త చెప్పాడు, తిమోతి వెళ్ళాడు, లూకా వెళ్ళాడు, మరి ఆయనతో పాటుగా కొందరు శిష్యులు వెళ్ళారు, వాళ్ళు సువార్త చెప్పారు కదా. మరి పౌలు ఏం రాస్తున్నాడు? ఆయన వచ్చి దూరస్తులైన మీకు చెప్పాడు, యూదులకి చెప్పాడు. సువార్త ప్రకటించినప్పుడు ఆయన సువార్త ప్రకటించాడు. అంటే నోవహు సమయంలో నోవహు ప్రకటిస్తుంటే యేసు ప్రభు వారు ఆత్మస్వరూపుడుగా నోవహుతో ఉండి సువార్త ప్రకటించాడు. పౌలు భక్తుడు ఎఫెస్సి పట్టణంలో సువార్త ప్రకటిస్తుంటే ఆత్మస్వరూపుడుగా ఎఫెస్సి పట్టణానికి సువార్త ప్రకటించాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సదాకాలము నేనున్నాను మీతో. ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఆత్మస్వరూపుడుగా యేసు ప్రభు వారు మనలో నుండి మన ద్వారా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. మార్కు సువార్తలో కూడా అంటాడు, ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట చేసే అద్భుతాల ద్వారా వాక్యాన్ని స్థిరపరిచాడు. ఎవరున్నారు సహకారుడుగా? ప్రభువు అంటే సువార్త ప్రకటించే వ్యక్తులతో క్రీస్తు ప్రభు వారు ఆత్మస్వరూపుడుగా పక్కనుంటాడు. ఆటోలో సువార్త చెప్తున్నాం అనుకోండి, ట్రైన్లో సువార్త చెప్తున్నాం అనుకోండి, స్కూల్లో సువార్త చెప్తున్నాం అనుకోండి, మీరు చెప్పట్లా, యేసు ప్రభు వారు ఎలా చెప్తున్నాడు అంటున్నానా? ఆత్మస్వరూపుడుగా. ఇంతకీ నేను ఇక్కడ ఒక మాట రాశాను, అదేంటంటే ఓడ ప్రజలని రక్షించటం కొరకు దేవుడు తయారు చేయమనలా. ఏంటి? ఓడని దేవుడు నోవహు తయారు చేయమని చెప్పినప్పుడు ఓడ ద్వారా రక్షించబడాలని చేయమనలా, ఓడ ద్వారా ప్రళయం రాకుండా ఆగిపోవాలి అన్న. మీకు అర్థమైందా? ఓడ తయారు చేస్తూ ఉండగా ప్రజలందరూ నమ్మి ఆ ఓడను చూసి, ఆ ఓడ తయారు చేయబడే విధానం చూసి, ఆ ఓడ ద్వారా చెప్పబడుతున్నటువంటి సందేశం, బై లుకింగ్ ఎట్ దట్ షిప్, ఇట్ ఈస్ ఎ మెసేజ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు డిస్ట్రాయ్. అది చూసి నువ్వు నమ్మితే ప్రళయం రాదు. ఓడ ప్రళయాన్ని ఆపటానికి, ప్రళయంలో నుంచి రక్షించడానికి కాదు. ఓడని చూసి కూడా నమ్మని వాళ్ళకి క్రీస్తు ప్రభువు వారు ఆయన సువార్తను ప్రకటించిన వినని వారికి ఆయన ఉగ్రతను కృమ్మరించాడు, యనమండుగురిని ఆ ఓడలో కాపాడాడు. కాబట్టి దీని అర్థం ఏంటంటే చెరలో ఉన్నవారు అంటే
పాపపు బంధకాల్లో ఉన్నవాళ్ళు, పాపపు చెరలో ఉన్నవారు, అంతేకాని భూమి క్రింద చచ్చిపోయిన తర్వాత ఏదో బంధకాల్లో ఉన్నవాళ్ళు అని దాని అర్థం కాదు. భూమి క్రింద భాగాలకు వెళ్ళటం అంటే ఆయన మొదటి రాకడలో శరీరాన్ని ధరించుకోవటం, అంతేకాని వేరే కాదు. ఇక్కడ భావం యొక్క అర్థం, లేకపోతే ఈ భాగంలో ఉన్న దాని అర్థం ఏంటంటే ఆయన దీర్ఘశాంతం. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు పేషెంట్గా, దీర్ఘశాంతంతో, ఓపికగా ఆయన వెళ్ళి ప్రకటించినటువంటి అర్థాన్ని ఈ భాగం తెలియజేస్తుంది. ఇక్కడేమో ఈవులు ఇవ్వటం, ఇక్కడేమో ఓపికగా ఎదురు చూడటం. ఈరోజు కూడా ఆయన దీర్ఘశాంతంతో ఆత్మస్వరూపుడుగా సువార్త ప్రకటిస్తున్న వారి ద్వారా ఆయన ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు. అమ్మా, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఆరోహణమై వెళ్తాం. ఇదిగో ఈ చెరలో ఉన్న విజయ సూచకంగా కానుకలు పంచుతూ, దోపుడు సొమ్మును పంచుకుంటూ జయసూచకంగా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఆరోహణ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శిష్యులు అలా చూస్తూ నిలబడ్డారు. మేఘం ఆయన్ని కమ్మింది, ఇక ఆయన కనబడలేదు. వాళ్ళు అత్యానందభరితులై వెనక్కి తిరిగి వెళ్ళారు. ప్రభుకి స్తోత్రం. మనం కూడా సంతోషంగా తిరిగి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్య తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక.